గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో జగద్గిరిగుట్టలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సో విన్న ప్రతి ఒక్కరికి హృదయ విదారకంగా అనిపిస్తుంది. చాలా దారుణమైన సంఘటన. నలుగురు కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఒక చిన్న పాపని, ఒక పాప ఉంది, వాళ్ళకి మానసికంగా స్టేబుల్గా లేదు. ఆ పాపను చంపేసి వీళ్ళు కూడా చచ్చిపోదామని చెప్పేసి 2 రోజులు అదే పాప శవం పక్కన ఉండి చనిపోవడానికి విష ప్రయత్నాలు చేశారు. టాబ్లెట్లు వేసుకున్నారు, చేతులు కోసుకున్నారు. ఈ విధమైన చాలా ప్రయత్నాలుగా చేసి 3వ రోజు ఇవేం జరగకపోవడంతో కొడుకు ఎవరైతే ఉన్నారో నితీష్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సో 3 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సో జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని విజయనగర్ కాలనీ అను రెసిడెన్సీ దగ్గర జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అను రెసిడెన్సీ. సో ఇక్కడ ఒకసారి వెళ్ళి చూద్దాము, కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, ఫినాన్షియల్ స్టేటస్ వల్లనే ఈ విధంగా చేశారా, లేదు ఇంకేమన్నా సంఘటనలు ఉన్నాయా అని చెప్పేసి అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ప్రస్తుతము ఏ ఇంట్లో అయితే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇంట్లోకి మనం వెళ్తున్నాం. అంటే పరిస్థితి ఎలా ఉంది, అసలు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేది చూస్తే అర్థమవుతుంది. బట్ ఒకసారి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది అను రెసిడెన్సీలో. ఇది ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశము. అంటే లిటరలీ వెల్కమ్ టు అవర్ నెస్ట్ అని రాసి ఇక్కడ ఎంట్రన్స్ చూస్తే, కండిషన్ చూస్తే అంతా ఫినాన్షియల్గా కావచ్చు అన్నిటికీ ప్రాపర్గా సెటిల్డ్ ఉన్నట్లే ఉంది ఇక్కడ. ఇది ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఇదంతా. సో ఒకసారి ఇక్కడ సిజర్, ఇదంతా నైఫ్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఏంటి ఇక్కడ చూడండి, ఆ ఇన్సిడెంట్ గురించి క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం ఇల్లంతా బ్లడ్తో నిండి ఉంది. నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే ఆ పాప కొంచెం హ్యాండిక్యాప్డ్ అనమాట, మానసికంగా ఆమె ఎదగలేదు. సో ఆ పాపని చంపేసి వీళ్ళు కూడా చచ్చిపోదామని డిసైడ్ అయినారు. కానీ పాప చనిపోయి 2 రోజులు, అంటే 3 రోజుల నుంచి పాప శవం పక్కనే ఉండి వీళ్ళు కూడా చనిపోయేదానికి విశ్వ ప్రయత్నాలు చేసినారు. టాబ్లెట్లు వేసుకున్నారు, చేతులు కోసుకున్నారు, విపరీతంగా ప్రయత్నించారు 3 days నుంచి. లిటరలీ మరి ఏంటి వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా, ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. మొత్తం చాలా దారుణంగా ఉందండి. ఒక స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇదే బెడ్ మీద అయితే ఇక్కడ ఈ పరిస్థితిలోనే వాళ్ళు ఆ పాపని చంపేసినట్లు క్లియర్గా మనకు తెలుస్తుంది. ఈ పాపని ఇక్కడ నుంచి చంపేసి అక్కడ ఆ రూమ్లో కూడా మొత్తం చేతులు కోసుకొని ఇక్కడ మొత్తం బ్లడ్ అయిపోయింది. మొత్తం పాలిష్, ఈ వైట్ మార్బుల్స్ కదా, క్లియర్గా కనిపిస్తుంది బ్లడ్. సో ఇక్కడ కూడా చూడొచ్చు పరిస్థితి. ఈ బెడ్ మీద ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఇంట్లో మొత్తం రక్తమయం అయిపోయింది. ఈ రూమ్లో, ఆ బెడ్రూమ్లో, ఈ రూమ్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇది 3 BHKలో ఉంటున్నారు. సో అతను రియల్ ఎస్టేట్ చేస్తారు అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా వ్యాపారం కూడా చేస్తూ, ఒక జాబ్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని అంటున్నారు. క్లియర్గా దీని గురించి మాట్లాడుకుంటే చాలా దారుణమైన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా వాళ్ళు 4 ఉంటున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి సతీష్ ఆయన పేరు, ఆయన భార్య పేరు ఆమని, కొడుకు నితీష్. సతీష్, ఆమని, నితీష్, శ్రీజవాలి పాప, ఎవరైతే ఆ బుజ్జి ఉన్నారో ఆమెకి, వాళ్ళ కూతురికి కొంచెం మెంటలీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో మానసికంగా ఎదగలేదు. ఆమెను చంపేసినారు. ఆమెను చంపేసిన తర్వాత వీళ్ళు కూడా చనిపోదామని డిసైడ్ అయినారు. సో డిసైడ్ అయ్యి విష ప్రయత్నాలు చేశారు. టాబ్లెట్లు వేసుకున్నారు, ఆ చేతులు కోసుకున్నారు. 3 days ఆ పాప ఎవరైతే ఉన్నారో, చనిపోయిన పాప, ఆ పాప పక్కనే 3 days ఆ పాప శవం దగ్గరే ఉండి వీళ్ళు కూడా చనిపోయేదానికి ప్రయత్నం చేశారు. అంటే అసలు ఏంటి ఇక్కడ నేను క్లియర్గా ఇక్కడికి వచ్చి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ సిచ్యువేషన్, ఈ హోమ్ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళ ఇది రెంట్కుంటున్నారు. అంటే చూస్తే ఇక్కడ ఫినాన్షియల్గా వాళ్ళు మొత్తం సెటిల్డ్ ఉన్నట్టే ఉంది, క్లియర్గా కనిపిస్తుంది మనకి. మరి ఫినాన్షియల్ కండిషన్స్, మరి అప్పులు ఇవన్నీ అంటే లిటరలీ మరి అప్పుల కోసం కాదు అని అనిపిస్తుంది. బట్ మనకు తెలిసిన వివరాల ప్రకారం అయితే వాళ్ళు స్ట్రగుల్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అని చెప్పే మాట్లాడుతున్నారు. కానీ ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వాళ్ళు ఉంటున్న హౌస్ చూసిన తర్వాత ఈ పరిస్థితుల్లో ఎవరు అప్పుల బాధలు అనుకోరు. ఒకవేళ ఉన్నా ఫేస్ చేయగలరు.
మరి ఆ పాప కూడా అంటే మరి పాపకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. పాపకి మెడిసిన్ కోసం కావచ్చు, ఆమె నైట్ నిద్రపోనీయకుండా, అంటే ఆ పాప కొంచెం కరెక్ట్‌గా లేదు కాబట్టి ఆ పాపకి నైట్ కొంచెం ఓవర్ నైట్ అంతా నిద్ర లేని రాత్రులు చాలా వరకు ఆ పాప వాళ్ళు గడిపినారు. మరి ఏంటి అంటే వీటన్నిటి విషయంలో వాళ్ళు ఇంకా ఇంకా ఫెడప్ అయి మాకు వల్ల కాదు, ఇంక మేము ఇంక భరించలేను ఇలాంటి కష్టాలు అని చెప్పేసి అనుకున్నారా? లేదు ఆయనకి ఏమన్నా ఇంకా ఉన్నాయా అని చెప్పేసి మరి ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి క్లియర్‌గా వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుంటేనే తెలుస్తుంది. పాప చనిపోయింది. వాళ్ళ ముగ్గురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సో, డాక్టర్ అయితే ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరిగింది. వాళ్ళైతే సేఫ్‌గా ఉన్నారు. 3 రోజులుగా వాళ్ళు చనిపోవడానికి ప్రయత్నించిన చేతులు కోసుకున్నారు. ఇల్లంతా రక్తమయం అయిపోయింది. 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఇది. 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఉంది. సో, 3 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. 2 బెడ్‌రూమ్‌ల నిండా ఆ బెడ్‌రూమ్‌లో రక్తమే ఉంది. ఈ బెడ్‌రూమ్‌లో మొత్తం రక్తమే. పాపని ఆహ్, ఆ పా విజువల్స్ చూస్తుంటే ఆ పాపని చంపేసినట్లే ఇక్కడ ఈ రూమ్‌లోనే తెలుస్తుంది. సో, ఇంత 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఏసుకొని సో, ఇదంతా పరిస్థితి చూస్తుంటే క్లియర్‌గా అర్థమవుతుంది ఏందంటే వాళ్ళకైతే ఫినాన్షియల్ కండిషన్ అయితే సెటిల్‌గా ఉండనే తెలుస్తుంది. మరి ఏంటి వేరే ఏమైనా అప్పులు ఎక్కువైపోయాయా? లేదు అనే ఆ వివరాలన్నీ వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సింది. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మరి ఏ రకమైన వాళ్ళ కేసు నమోదు చేసుకున్నారు, ఏంటి అనేసి వివరాలన్నీ మనకు తర్వాత తెలుస్తాయి. వాళ్ళు ఇప్పుడైతే డాక్టర్లు చెప్పడం అయితే ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. మరి ఈ సతీష్ గారికి ఎందుకు ఇంత పెద్ద కష్టం వచ్చిందని ఆలోచించుకోవాలి. అది మెయిన్ అందరికీ ఉన్న డౌటు. సో, నేను నాకు తెలిసిన దాని ప్రకారం అప్పులున్నాయి అంటున్నారు. నేను ఈ ఇల్లు మీరు చూసినారు గదా! ఒకసారి చూడండి. ఈ ఫ్లాట్‌లో ఈ పరిస్థితిలో వాళ్ళకి అప్పులున్న వాళ్ళు చేసుకునే విధంగా అయితే లిటరల్లీ కనిపించట్లేదు. సరే ఒకవేళ ఉండొచ్చు. అప్పులున్నా గాని ఈ స్టేజ్‌కి ఆయన రాగలిగాడు అంటే వాళ్ళకి చుట్టాలు గూడా పెద్దగా ఎవరు లేరు. అందరూ ఫ్రెండ్సే ఉన్నారు అని చెప్తున్నారు. ఈ స్టేజ్‌కి రాగలిగిన అతనికి రియల్ ఎస్టేట్ గూడా చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇలాంటివన్నీ సహజం. ఇప్పుడు జీవితంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చాడు. సో, అది లిటరల్లీ అదే ఎఫెక్ట్ చూపించిందంటే నాకైతే కొంచెం అనుమానంగానే ఉంది. మరి ఇంకేంది ఏమన్నా ఇన్సిడెంట్లు ఉన్నాయా? ఏమన్నా జరుగుతుందా? ఆ విషయాల పైన అయితే ఆయన వచ్చిన తర్వాత క్లారిటీ తెలుస్తుంది. సో, ప్రస్తుతం ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది. వాళ్ళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీకిక్కడ చూడొచ్చు. పాప ఇమేజ్ ఉంది. మేబీ ఆ శ్రీజవల్లి అనే పాప తనే అయ్యుండొచ్చు మేబీ. క్లియర్‌గా కనిపిస్తుంది గదా! సో, పాపని చూస్తేనే అర్థమవుతుంది. కొంచెం విజిబిలిటీ ఉందని తెలుస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాలు పాపతో పెంచారు గాబట్టి వాళ్ళకి అలవాటు అంటే బయటకొచ్చిన రీజన్స్ వాళ్ళు చనిపోవడానికి బయటకొచ్చిన రీజన్స్ కొంచెం నమ్మే విధంగా లేవు. వాళ్ళు ఉన్న సిట్యుయేషన్‌కి వాళ్ళు పాపను పెంచుకున్న విధానం అంటే అవన్నీ చూస్తుంటే రీజన్స్ అవే అయ్యుండట్లేదు. వేరే ఏదో జరిగుంటుంది. వాటన్నిటిని ఫేస్ చేయలేక కుటుంబం మొత్తం చనిపోదామని డిసైడ్ అయిపోయినారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా 3 డేస్ అంటే నరకం జూసుంటారండి. నాకు ఇమాజిన్ చేసుకుంటేనే నాకిదంతా వచ్చే సిట్యుయేషన్ చూసిన తర్వాత చాలా చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఆ పాపని ఇన్ని రోజులు ఎంత ప్రేమతో పెంచుకొనుంటారు. డిజబిలిటీ ఉన్నా సరే. ఇన్ని రోజులు పెంచుకొని మొదటిగా ఆ పాపని చంపేయాలి, దిండుతో నొక్కి చంపేయాలి అసలు చంపుతుంటే వాళ్ళ ప్రాణం ఎంత విలవిల్లాడిపోతుంటది. మరి ఆ మెంటల్ స్టెబిలిటీ ఆ స్టేజ్‌లో వాళ్ళకి ఎలా అనిపిచ్చిందో తెలీదు గానీ, పాపని చంపేసి 2 డేస్ ఆ పాప శవం దగ్గరే వాళ్ళు ఉండి చనిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి లాస్ట్‌కి అది గూడా విఫలం అవ్వడము. వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో, నితీష్ ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోను జేయడము. 3 డేస్ థర్డ్ డే ఫోను జేసి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పడము. వెంటనే వాళ్ళు రావడము, హాస్పిటల్‌కి షిఫ్ట్ జేయడం ఇదంతా అయిపోయింది. టాబ్లెట్‌లేసుకున్నారు, కోసుకున్నారు. బ్లడ్ అంతా లిటరల్లీ వాళ్ళు ట్రై జేశారు చనిపోవడానికి. ఇక్కడ సిట్యుయేషన్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఈ బ్లడ్ అంతా చూస్తుంటే మొత్తం ఎవరో లాగినట్టు తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళ పాపని లాగినట్టు. అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయంటే లిటరల్లీ ఒకవేళ ఆ పాప వల్లే ప్రాబ్లమ్ అయ్యుంటే ఆ పాపని ఏదన్నా ఆశ్రమంలో అయినా జాయిన్ చేయొచ్చు. కానీ వాళ్ళు అనుకోలేదు. ప్రేమగా పెంచుకున్నారు. అంత ప్రేమగా పెంచుకున్న పాపను చంపడము, వాళ్ళు గూడా చనిపోవడానికి ప్రయత్నించడము. చాలా దారుణమైన ఘటన. సో, ఎవరైనా ఆలోచించండి. అన్నిటికి చావే సమాధానం కాదు. కానీ వీళ్ళు మరి వాళ్ళ స్టేజ్‌లో ఆ టైంలో మరి చచ్చిపోవడమే ఇన్ని సార్లు ఫేస్ చేసి ఇంక మా వల్ల గాదు. చావే దీనికి పరిష్కారం అనుకోని ఇట్లా అటెంప్ట్ చేసినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, వీళ్ళున్న పరిస్థితికి, వీళ్ళున్న ఫినాన్షియల్ స్టేటస్‌కి
మేబీ అట్లా చేయకుండా వాటిని ఫేస్ చేయగలిగితే బాగుండేదేమో అని అనిపించింది. సో ఇక్కడ 3 BHK ఫ్లాట్ మొత్తం క్లియర్ గా చూపించాము. ఇక్కడ మొత్తం బెడ్ నిండా బ్లడ్ ఉంది, అక్కడ ఉంది. సో పరిస్థితి అయితే ఇలా ఉంది. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఇక్కడ కూడా ఐ థింక్ ఇది కిచెన్ అన్నమాట. ఇక్కడ కూడా ఏం లేదు, మొత్తం అంతా బాగానే ఉందండి. మరి ఎందుకు వీళ్ళు ఇట్లా ఈ విధంగా ఇంత దారుణమైన డెసిషన్ కి తీసుకోవాల్సి వచ్చింది? అదంతా ఒకసారి పోలీస్ వాళ్ళు మనకి ప్రాథమిక విచారణలో తెలియలేదు, వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా స్టేట్మెంట్ వస్తే తప్ప ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఏం మాట్లాడలేము. నేను ఉండేది పక్క అపార్ట్మెంట్ అండి. తెలుసా మీకు ఇన్సిడెంట్ జరిగిన సతీష్ గారు తెలుసా? వాళ్ళు ఫ్యామిలీ తెలుసు కానీ అంత మనకి పరిచయం లేదు. రోజు చూస్తూ ఉంటాము. కామ్ గోయింగ్ పర్సనే, సైలెంట్ గా ఉంటారు. వాళ్ళేదో వాళ్ళ పని ఏదో వాళ్ళేదో ఉంటారు. వాళ్ళ బాబు కూడా ఇక్కడ ఆడుకునేవాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మేము ఒక గత 13 సంవత్సరాలుగా ఉంటున్నాము. వాళ్ళేమో ఒక 18-20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. ఇలాగ నిన్న ఇన్సిడెంట్ జరుగుతుందని మాకు కూడా తెలియదండి. సడన్ గా పోలీసు వాళ్ళు వెహికల్ ఇక్కడ చూడగానే పబ్లిక్ గ్యాదరింగ్ చూసి మాకు ఒక్కసారి షాక్ అయింది ఏంటని. ఎప్పుడైతే న్యూస్ విన్నామో అది ఇంకా షాక్ లోకి వెళ్ళిపోయాం మేము. ఎందుకంటే అట్లా జరగదేమో అని అనుకున్నాం కానీ సడన్ గా అట్లాగా జరిగిపోయింది. ఏంటి మీకు మాట్లాడుకునే పరిచయం ఉందా, లేకపోతే జస్ట్ చూసి పరిచయం అంటే 2-3 సందర్భాల్లో మాట్లాడాను. అంతకు తప్పించి ఆయనతో ఎక్కువ మనకి ముఖ పరిచయాలు. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారని అంటారండి, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకి తెలీదు. రియల్ ఎస్టేట్ లో ఉన్నారు అన్నట్టుగా తెలిసింది. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు కాలేజ్కి వచ్చాడు, కాలేజ్ చదువుతున్నాడు. వాళ్ళ పోలీస్ వ్యాన్ కూడా వచ్చింది, చదువుతున్నాడండి. అది సంగతి వాళ్ళది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే అరే ఎంత మంచిగా ఉండేవాళ్ళు, సడన్ గా ఏంటి? సడన్ గా అయింది. మేము అదే షాక్ అండి. మా బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు మేము అందరం కూడా షాక్ అయిపోయాం. సడన్ గా ఇట్లాగా జరగడం ఏంటి అని మేము షాక్ అయ్యాము. నిన్న న్యూస్ రాగానే నిజంగా మాకు చాలా బాధ వేసింది. మాకు అట్లా జరగకుండా ఉండవలసింది, అది జరిగిపోయింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మాట్లాడారా? అతనితో ఏమైనా షేర్ చేసుకున్నాడా? బాధ ఎట్లా ఉంది, అప్పులు ఉన్నాయని? అస్సలు లేదు. ఆయనతో మాట్లాడి కూడా దగ్గర 2 years పైన అవుతుంది. 2 years పైన చూడటం వరకే. హాయ్ హలో నవ్వుతే నవ్వడం అంతవరకే. ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ, ఎలా ఉంటుంది లోపల? మరి వాళ్ళకి ఎప్పుడు మేము లోపలికి వెళ్ళలేదండి, మేము ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడలేదు. ఆ అమ్మాయికి అయితే బాగోదని తెలుసు, అంతే అండి. అంటే వచ్చే ముందు వెళ్ళే ముందు పలకరించాలి. అసలు ఆవిడ కిందకే వచ్చేది కదండి. ఆ సార్ అయితే ఎప్పుడు మాట్లాడేవారు కాదు, అంతే. వాళ్ళే చేసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉండేవారండి, ఎప్పుడు బయటకు వచ్చేవారు కాదు. అంటే పని వాళ్ళన్నా ఎవరు ఆవిడే చేసుకుండేదండి ఇంట్లో. అంటే చూస్తే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఇంత చేసుకోవడానికి కారణాలు ఏమన్నా మరి ఇబ్బందులు ఉన్నాయో ఏంటో. ఆవిడైతే ఎప్పుడు బయటకు వచ్చేది కాదండి. సారే అన్ని తెచ్చుకుని ఇచ్చేవారు, పిల్లల్ని చూసుకునేది. అమ్మాయికి అయితే బాగుండేది కాదు. ఏడుతా ఏమన్నా మనకు తెలియదండి అంత వయసు. అంటే పాప చనిపోయి 2 రోజులు అదే రూమ్ లో ఉందమ్మా. కనీసం మీకు ఆ స్మెల్ రావడం గానీ, డౌట్ రావడం గానీ? ఎవరు లేరండి ఆ ఫ్లోర్ లో. పండగలు కదా, ఊర్లు వెళ్ళారు, ఎవరు లేరు, తెలియలేదు ఎవరికి, అంతే అండి. అంటే వాసన కూడా మీకేం ఏమి రాలేదండి, స్మెల్ గట్ట. మేము కిందనే ఉంటామండి, ఎటు పైకి వెళ్ళాం, ఏమి లేవండి. ఆ కిందన ఉన్న వాళ్ళు ఎవరైతే లేరు, ఊర్లు వెళ్ళారండి. ఫ్లోర్ లో కూడా ఎవరు లేరండి, ఊర్లు వెళ్ళారు. రాత్రే వచ్చారు వాళ్ళు కూడా. అంటే మీరు ఆఖరిసారి ఎప్పుడు చూసారా లాస్ట్ టైం? నిన్న సాయంకాలం బయటకు వెళ్ళేటప్పుడు చూసానండి. నిన్న సాయంకాలం హాస్పిటల్కి వెళ్తున్నారు, అప్పుడే చూసామండి. కిందకి వచ్చారు. అంటే హాస్పిటల్కి వెళ్ళక ముందు మధ్యలో 2 రోజుల్లో కానీ కిందకి పైకి తిరగడం చూస్తాం. మొన్నే పాలు ఏవో తీసుకుని వెళ్తున్నారు, అంతే. ఆ రోజు నుంచి కిందకి కనిపించలేదు. ఏమి ఎప్పుడు జరిగిందో మనకు తెలియదండి, ఇంకా అంతే అండి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనంటే, ఇప్పుడు మీ ఎదురంగ ఫ్లాట్ లోనే జరిగింది కదా, అంటే ఈ 3 days వాళ్ళు శవం, ఒక పాప ఉంది అని అంటున్నారు. అంటే వాళ్ళ గురించి ఏం తెలుసు మీకు? మాక్సిమం వాళ్ళ ఇంట్లో ఉన్నారో లేరో అన్నది కూడా వాచ్మెన్ కి కూడా అంత తక్కువ అండి తెలుసు. వాళ్ళు ఉన్నట్టే ఉండరు, అంటే అంత డీసెంట్ గా ఉంటారు. ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంటారు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మంచి గుర్తింపు తప్ప ఎటువంటి తేడా మాటలు గానీ ఇటు అటు తిరిగి పద్ధతి వాళ్ళు లేరు. మంచిగా ఉంటారండి ఫ్యామిలీ అంతా మంచి వాళ్ళు. దీంట్లో ఒక ఎన్ని మంచి అన్నది మనకు కూడా అంత పక్క అపార్ట్మెంట్ అయితే 10 సంవత్సరాలు బట్టి ఉన్నారండి. పక్క అపార్ట్మెంట్ లో అక్కడ కూడా మంచి గుర్తింపే తప్ప ఎటువంటి తేడా మాటలు ఏం లేదు. ఇక్కడ కూడా వచ్చారు, అసలు చాలా డీసెంట్ ఫ్యామిలీ. కూడా బయటికి వెళ్దామా వెళ్ళొచ్చినట్టు కూడా తెలియదు, అంత డీసెంట్ గా ఉంటారు. సడన్ గా ఇలా ఎందుకు చేశారు అన్నది మాకు నిన్న 6 గంటల దాకా కూడా మాకే తెలియదు.
జయదీర్గుట్ నుంచి పిఎస్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చేది అక్కడ మాకు కూడా తెలియదు ఇలా జరిగిందని ఈ బిల్డింగ్ లో. మాక్సిమం అపార్ట్మెంట్లు ఎవరో తెలియదు, కింద వాచ్మెన్ కూడా తెలియదు. వాళ్ళు ఒక 3 రోజులు కిందటి సంఘటన జరిగింది. నిన్న 6 గంటలకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పేరెంట్స్ కూడా ఏం చెప్పలేదు. హాస్పిటల్కి వెళ్ళి ముందు కూడా తర్వాత చూసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇక్కడ దీంట్లో ఒక పాప సరిపోయిందంట, మొత్తం ఫ్యామిలీ అంతా ఇలా సరిపోయే ప్లానింగ్ చేసుకున్నారంట అని ఈ పాపను చంపేశారంట. హాస్పిటల్లో జాయిన్ అయ్యారని. అంటే అంత ప్రేమగా డిజబిలిటీ ఉన్న పాపను కూడా ఇన్ని సంవత్సరాలు ప్రేమతో పెంచుకున్నారు అంటే చంపడానికి వాళ్ళంటే అంత దారుణమైన పరిస్థితులు ఏముంటాయి? ఫినాన్షియల్ గా కండిషన్ బాగుంది, మంచి అపార్ట్మెంట్ లో ఉంటున్నారు, కొంచెం రిచ్ గానే ఉంది చూస్తే, అంటే ఏంటి పరిస్థితి? వాళ్ళు రిచ్ గానే ఉన్నారండి, అంటే వాళ్ళు వెనకాల ఏమున్నాయన్నది ఎవరు కూడా ఊహించలేము మరి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఈ మనిషి ఇలా బాగున్నాడు, మంచి రిచ్ గా ఉన్నాడు, రేపు ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు. వాళ్ళు ఫైనాన్స్ గా అంతా బాగున్నారు అనుకున్నాం, మరి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందనే మామూలుగా వచ్చిందనే ఆలోచన తప్ప వాళ్ళు చెప్పిందే తప్ప మనకు కూడా ఏం తెలియదు అండి. అంటే ఎవరైనా చీట్ చేసినట్టు కానీ, వ్యాపారంలో ఎవరైనా బెదిరించినట్టు కానీ ఇలాంటివి ఏమన్నా బయటకు వచ్చాయి? అటువంటివి అన్ని తెలిసినా సరే ఏదైనా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉందండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇలా బెదిరించిన వాళ్ళు ఏంటంటే వెళ్ళి ఆ రకంగా మాట్లాడుకొని చేసుకుంటాం అన్నది ఇప్పుడు అన్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు ఫ్యామిలీ రూపంగా సరిపోయి అంత బాధ వచ్చిందంటే, ఒక పిల్లనే చంపుకుంటే అంత బాధ ఉందంటే వాళ్ళు ఇంక మనం ఏం చెప్తా ఉండదు. ఎవరు కూడా అటువంటి బాధాకరం విషయం రాకూడదు. దేవుడి దేవాలి అంత బాగుండాలి. మీకు ఏం అనుమానం రాలేదు? పక్కన ఫ్లాట్ వాళ్ళకి కూడా రాలేదు, స్మెల్ కూడా రాలేదంటే లోపలికి వెళ్తే మాకు చాలా డోర్ తీయలేదండి. మెయిన్ వాళ్ళ పాపని వాళ్ళు చంపుకున్నారు. చంపుకున్న తర్వాత 3 days నుంచి కూడా పాపకి వాళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని 140 మెడిసిన్ మింగారంట, ముగ్గురు కలిసి 140 మెడిసిన్ మింగిన తర్వాత వాళ్ళు కూడా అప్పటికి సరిపోతాం వల్ల బ్లేడ్లతో కట్ చేసుకున్నారండి. ఇక చేతికి ఏమవుతుంది, సరిపోవాలండి, వాళ్ళు కూడా సరిపోవాలని చేసుకున్నారు. ఆ సరిపోయిన వల్ల ఇంకెంతసేపు చూసిన బాడీ స్మెల్ అవుతుంది పక్కన, ఇంకా మనం సరిపోతలేదని నిన్న ఈవినింగ్ రామ్దేవ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి డిపార్ట్మెంట్ కి చెప్పారు. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి రిసీవ్ టీమ్ అంతా వచ్చి చూసి చేసుకుని నైట్ 10 అవుతుందండి. ఇవన్నీ చేసుకొని బాడీని తీసుకెళ్లే టైంకి 10 అయింది నైట్. నిన్న నైట్ అయింది. ఇంకా బ్లడ్ మార్కులు అయ్యంటారు మొత్తం ఇంకా అక్కడే ఉన్నాయి. ఇంకా మీరు చూసింది ఇల్లంతా బ్లడ్ తో నిండిపోయి ఒక మనిషిని లాగినట్టు క్లియర్ గా గుర్తులు కనిపిస్తుంది. అంటే ఇలా కట్ చేసుకున్నారు కదండి. మాక్సిమం ఆవిడ నుంచి సరిపోయిన లేడీస్ నుంచి బ్లడ్ రాకపోవచ్చు, కానీ వీళ్ళ బ్లడ్ అయితే కట్ చేసుకున్నారు కాబట్టి ఆ బ్లడ్ అయితే బాగా ఎక్కువగా ఉంది, అక్కడే పడిపోయి ఉన్నారు కాబట్టి. అంటే కట్ చేసుకున్న తర్వాత చాలా సేపు బ్లడ్ అంతా పోయి కొలితే మనకేమిటంటే వేరే స్థితిలోకి వెళ్ళిపోతామండి. అది మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత మాత్రమే లేచి వెళ్ళారు వాళ్ళు హాస్పిటల్. అలా సరిపోతాం ప్లానింగ్ లో చేసిందే తప్పు, కానీ మరి కన్న కూతురుని చంపుకుంటాం అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఎంత ఇబ్బంది వచ్చినా అంతవరకు అండి మాకు తెలుసు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు